హాయ్ ఫ్రెండ్స్, మహాతో అమ్మమ్మ వంటలు. ఈరోజు నేను మటన్ పులుసు చేస్తున్నా అండి. చూడండి, తడి మసాలా ఫస్ట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటా అండి. దానికోసం రెండు అల్లం ముక్కలు తీసుకున్నా అండి. వెల్లుల్లిపాయలు, జీడిపప్పు ఒక 5, ధనియాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క అండి. చిన్న కొబ్బరి ముక్క తీసుకొని అక్కడ పెట్టుకుని దాన్ని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుంటా అండి. ఆ తర్వాత మటన్లోకి కూడా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇది కాకుండా మటన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసుకున్నాను అండి. మటన్ ఒక 1/2 కేజీ తీసుకున్నా అండి నేను. 1/2 కేజీలోకి ఉండి లెమన్ జ్యూస్ వేస్తున్నా, కొంచెం ఒక్క కాయ. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానన్నా కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసా. ఈ తడి మసాలా పట్టుకొని పక్కన పెట్టుకున్నా చూడండి, అదండి అది మధ్యలో వేస్తానండి, మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు తగినంత కారం అంటే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసానండి. పసుపు 1 స్పూన్ వేసుకున్నా. సరిపడినంత ఉప్పు వేసి దీన్ని మ్యారినేట్ చేస్తున్నా అండి. మ్యారినేట్ చేసిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసి 3 విజిల్స్, ఇది కొంచెం లేతగా ఉందండి, 3 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కుక్కర్లో వేసి దీన్ని నేను కుక్కర్లో వేసి వాటర్ పోసి దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతా అండి. చూడండి, ఆ గ్లాసు నీళ్ళు తీసుకున్నా అండి. ఆ గ్లాసు నీళ్ళు తీసుకొని దాన్ని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా చూద్దామండి. చూడండి, క్యాప్ పెట్టండి. క్యాప్ పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కరు 3 విజిల్స్ వచ్చేదాకా మనం స్టవ్ మీద పెడదామండి. కుక్కర్ పెట్టేసి దానికి ఇప్పుడు చూడండి 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే ఆ విధంగా ముక్క ఉడికిందండి. ఇంకొంచెం ఉడకాలి, కానీ ఇప్పుడు మనం చేసేటప్పుడు ఉడికిపోతుంది. ఈ ప్రాసెస్లో మొత్తం ఉడికిపోతుందండి. మరీ ఎక్కువ ఉడకనియొద్దండి. 5-6 విజిల్స్ వస్తే బాగా మెత్తగా అయిపోతుందండి. సో ఇప్పుడు నేను పాన్ పెట్టుకున్నా అండి. దానిలో వచ్చేసి ఆయిల్ పోస్తా అండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వేసా అండి. వేసిన తర్వాత అందులో లవంగాలు, యాలకులు. లవంగాలు ఒక 5-6 వేసానండి. యాలకులు ఒక 3 వేస్తా. అండ్ దాల్చిన చెక్క ఒకటి. ఇది వచ్చేసి బే లీఫ్ అండి, బిర్యానీ ఆకు అండి. బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ కొంచెం అరోమా వస్తుందండి, ఇవి వేగినట్టు. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటా అండి. ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ఫ్రై అయినట్టు అనిపించిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందామండి చక్కగా. మరి ఎర్రగా కాదు, గోల్డెన్ కలర్లో కాదు, కొంచెం దగ్గరలో, గోల్డెన్ కలర్కి దగ్గరలో ఉండేటట్టు మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసి అందులో వేసుకున్నా అండి. వేసుకొని దాన్ని వేయిస్తున్నా అండి. ఇది వేగిన తర్వాత మనం మటన్ పెట్టుకున్నాం కదండి, అది నీళ్ళు లేకుండా వేయాలండి. నీళ్ళు లేకుండా వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినట్టు అనిపించిందండి నాకు. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మటన్ని అందులో వేసేసుకుందామండి. నీళ్ళు లేకుండా వేయండి. నీళ్ళు లేకుండా వేసి ఫ్రై చేయండి. వాటర్ అస్సలు రానియద్దు. వాటర్ రానియకుండా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఏమైందంటే నూనె ముక్కలకు పట్టిద్దండి. అందుకోసం నూనె లేకుండా ఫ్రై చేస్తున్నా. ఆ నీళ్ళు ఏం చేస్తానంటే పక్కన పెట్టుకుంటా అండి. పక్కన పెట్టుకొని తర్వాత మనం పోసుకుందాం. ఈ ప్రాసెస్లో పోసుకుందామండి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఈ తడి మసాలా ఉంది కదండి, ఆ తడి మసాలా వేసి అవి వేగిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఈ టైంలో మనం తడి మసాలా వేసుకోవాలండి. ఆ తడి మసాలా మంచిగా ఫ్రై అయ్యి దానికి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనకే తెలిసిపోతుందండి, అందులో ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఆ వాటర్ అందులో పోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా 2 వేస్తాను అండి. పుదీనా వేసాను, కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తున్నాను అండి. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని వేగనిద్దామండి. ఒక 10 మినిట్స్ వేగాలండి, లేకపోతే మనకు పచ్చివాసన వస్తుంటుందండి. ఇప్పుడు మనం కారం చూసుకోవాలండి. ఇప్పుడు తడి మసాలా వేసాం కదండి. తడి మసాలా వేసినప్పుడు ఏమైందంటే
మనకు కొంచెం కారం తగ్గిపోద్దండి. అప్పుడు మనం మీకు సరిపోదా చూసుకొని కొంచెం కారం వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ కొంచెం వేసుకున్నాను. ఒక టమాటా తీసుకొని దాన్ని ప్యూరీ లాగా చేసేసి వేసానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బయటకు వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ చూడండి ఎంత ఆ చివర్లో మధ్యలో కనిపిస్తుంది కదండి. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు వాటర్, అది ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, మటన్ ఉడకబెట్టుకున్న వాటర్, ఆ స్టార్చ్ అందులో పోస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఈ వాటర్ సరిపోయినట్టు అనిపించలేదండి. అంటే నాకు ఒకవేళ మీకు ఆ కన్సిస్టెన్సీ సరిపోద్ది అనుకుంటే అట్లా ఉంచుకోండి. ఇప్పుడు నేను వాటర్ పోసిన తర్వాత కూడా మనకేమైందంటే కొంచెం ఎగిరిపోద్ది కదండి వాటర్. అప్పుడు మళ్ళీ మనం అనుకున్న థిక్నెస్ రాదు, అంటే మనం అనుకున్న పులుసు రాదు. అందుకోసమని నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాను. అది కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందండి. మీకు ఆ విధంగా కాకుండా ఇంకేమన్నా ముక్క ఉడికిపోయిందండి, మళ్ళీ కాసేపు ఒక 10 minutes మళ్ళీ పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఈ టైంలో మనం గరం మసాలా వేసుకుందామండి. ఉడికింది, ఆ గరం మసాలా వేస్తున్నా అండి. తర్వాత కొంచెం కసూరి మేతి అండి. ఎంత బాగా వచ్చిందంటే నేను టేస్ట్ చూస్తే నాకు అబ్బా అద్భుతం ఉందా అనిపించిందండి. మీరు కూడా దాన్ని అసలు చాలా బాగుందండి మటన్. మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేయండి, మీకు మటన్ పులుసు చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ పులుసు చాలా బాగా వచ్చిందండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఈ నూనె తేలుతుంది కదండి పక్కన, చూడండి నూనె చూపిస్తున్నాను, ఆ నూనె తేలుతుంది కదండి, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి ఇది. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లాస్ట్లో నేను గార్నిష్ చేస్తున్నాను, కొత్తిమీర పుదీనా.